హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్. ముందుగా అందరికీ నమస్కారం అండి. పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషను 2024 విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ జీడిఎస్ నోటిఫికేషన్లో భాగంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వీటిలో డివిజన్ వైజ్ కట్ ఆఫ్ను నేను ప్రీవియస్ లిస్టులన్నీ వెరిఫై చేసుకొని ఆల్రెడీ నేను ఇంతకుముందే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను అండి. వాటిని ప్రతి లిస్టు క్షుణ్ణంగా చూసిన తర్వాత ఈ లిస్ట్ ప్రిపేర్ చేశాను. ఈ లిస్టులో మీరు చూసినట్లయితే మీకు ఖచ్చితంగా డివిజన్ వైజ్గా ఒక క్లారిటీ వచ్చేస్తుందండి. ముందుగా తెలంగాణ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే సంగారెడ్డిలో పీడబ్ల్యూడి కోటాలో 80.7, హన్మకొండలో పీడబ్ల్యూటీ కోటాలోనే 85.5, వరంగల్లో 88.6 పీడబ్ల్యూడి, సికింద్రాబాద్ పీడబ్ల్యూడి కోటాలోనే 88.2. ఇవన్నీ పర్సెంటేజ్లో అండి. నెక్స్ట్ ఖమ్మం చూసుకున్నట్లయితే పీడబ్ల్యూడి 95 వరకు ఉంది. కానీ మనకు ఖమ్మంలో ఓబీసీ కింద 96.1% చూపిస్తుంది. అంటే 95 అని చెప్పొచ్చు మనం. కట్ ఆఫ్ 95 కట్ ఆఫ్, అది 96.1 అనేది అక్కడికే వచ్చింది. కాబట్టి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి అభ్యర్థులు ఖమ్మంకి ఎక్కువగా వస్తున్నారని మనం దీని ద్వారా చెప్పొచ్చు. అంటే 96.1% వరకు కట్ ఆఫ్ వచ్చిందంటే 95 వాళ్ళకు కూడా రావడం లేదు. అంటే తెలంగాణ అంటే ఖమ్మంలో ఉండే స్థానికంగా ఉండే అభ్యర్థులకు కూడా పోటీ ఆంధ్ర నుంచి ఎక్కువగా ఉంటుందని అర్థం. కాబట్టి మీరు తెలంగాణ ఉండేవాళ్ళు 95% వాళ్ళు ఖచ్చితంగా జాబ్ కోసం మీరు ట్రై చేయవచ్చు. అంటే ట్రై అంటే ఖచ్చితంగా వస్తుందని చెప్పగలం. ఫస్ట్ లిస్ట్లో కానీ, సెకండ్ లిస్ట్లో కానీ, థర్డ్ లిస్ట్లో కానీ. కానీ 90% బిలో ఉన్న వాళ్ళు కొద్దిగా కష్టమనే చెప్పొచ్చు. కాబట్టి 90 to 95% ఉన్న తెలంగాణ అభ్యర్థులు ఖచ్చితంగా ఈ డివిజన్స్ చూసుకొని మీరు ఏ కోటాలో ఉండేదో చూసుకొని అప్లై చేయొచ్చు. ఈసారి పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు కట్ ఆఫ్ తగ్గొచ్చు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి, కానీ కొద్దిగా ఆలోచించి అప్లై చేసుకోండి. ఈ తెలంగాణలో ఖచ్చితంగా ప్రతి డివిజన్లో, అందుకే కింద కూడా రాశాను, పైవి కాకుండా మిగతా అన్ని డివిజన్లు కూడా కట్ ఆఫ్ 95% ఉంటున్నాయి. అంటే ఆంధ్ర బోర్డర్లో ఉన్న వనపర్తి, ఖమ్మం, నల్గొండ ఇలాంటి డిస్ట్రిక్ట్స్లో 95 కూడా కట్ ఆఫ్ ఉండట్లేదండి. అబోవ్ ఉంటుండింది. నేను ఈ 95 అని పెట్టింది లీస్ట్ కేటగిరీలో 95% వరకు మనకు కట్ ఆఫ్ వస్తుంది. కాబట్టి ఆంధ్ర బోర్డర్లో ఉన్న తెలంగాణ డిస్ట్రిక్ట్స్కి ఆంధ్ర నుంచి గట్టి పోటీ ఉందని చెప్పవచ్చు మనం. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి 95% వరకే ఆ ప్రభుత్వం కరోనా పాస్లో 95%కి ఎలిజిబుల్ ఇచ్చింది. అంటే వాళ్ళకి 100% అనేది ఇవ్వలేదు. 10/10 వచ్చినప్పటికీ వారికి 95% వరకే కట్ ఆఫ్ ఉంది. అదే ఆంధ్రాలో చూసుకున్నట్లయితే వాళ్ళకు 10/10 వస్తే అది 100%గా తీసుకున్నారు. కాబట్టి ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో అప్లై చేయడం వల్ల చాలా బెనిఫిట్ పొందుతున్నారు. కాబట్టి దీన్ని బట్టి ఆంధ్ర వాళ్ళకు కూడా చాలా అడ్వాంటేజ్ ఉంది. ఆంధ్రాలో 95% కంటే అబవ్ ఉన్నవారు ఆంధ్రాలో అయితే కష్టం, కానీ తెలంగాణలో ఏ డిస్టిక్లో అప్లై చేసుకున్నా కూడా వాళ్ళకు జాబ్ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని అభ్యర్థులు ఎవరైనా మీరు తెలివిగా ఆలోచించి మీరు ఒక డివిజన్ను సెలెక్ట్ చేసుకొని ఆ డివిజన్లో ముందుగా మీరు బీపీఎం ఎంచుకుంటున్నారా, ఏబీపీఎం ఎంచుకుంటున్నారా, డాక్7 ఎంచుకుంటున్నారా, వీరి గురించి నేను ఇంతకుముందే వీడియోలో చెప్పానండి. వీరి బెనిఫిట్స్, వీరి ఇబ్బందులు అనేది ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీకు ఈ కామెంట్లో కూడా ఉంటుంది, ఫస్ట్ కామెంట్లో లేదా డిస్క్రిప్షన్లో అయినా ఉంటుంది. మీరు వెళ్ళి ఆ వీడియో చూసి మీరు నెక్స్ట్
కరెక్షన్లో కూడా మీరు ఏమైనా ఇప్పుడు డివిజన్ మార్చుకోవాలైనా లేకపోతే బీపీఎం ఏబీపీఎం సెలెక్టింగ్లో కూడా కానీ మీరు ఖచ్చితంగా మార్చుకోవచ్చు కరెక్షన్లో. కాబట్టి దయచేసి మీరు 1-2 సార్లు ఈ వీడియో చూసి మీకు జాబ్ వచ్చేదానికి ఏ డివిజన్ అయితే కరెక్ట్ ఉంటుందో ఆ డివిజన్ను ఎంచుకోగలరు. నెక్స్ట్ ఆంధ్ర చూసినట్లయితే తెలంగాణకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 100% వరకు మనకు కరోనా పాస్ వల్ల 100% వరకు వచ్చున్నది కాబట్టి ఇక్కడ చాలా విపరీతమైన పోటీ ఉందని చెప్పవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే అనకాపల్లిలో ఎస్సీలో 99.6 లాస్ట్ కట్ ఆఫ్, ఈడబ్ల్యూఎస్లో 99.8. నేను పీడబ్ల్యూడి ఎందుకు రాయలేదు అంటే పీడబ్ల్యూడి అనేది ఆయా స్థానాలు బట్టి అక్కడ 80% నుంచి 100% లోపల ఉన్న వాళ్ళు ఎవరికైనా ఎలిజిబుల్ ఉంటుంది. కాబట్టి అది కన్ఫర్మ్ లేదు కాబట్టి నేను పీడబ్ల్యూడి కేటలో ఇక్కడ రాయలేదండి. 80% నుంచి 100% లోపల ఉన్న వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ భీమవరం చూసుకున్నట్లయితే యూఆర్ కేటగిరీలో 99.3. భీమవరంలో ఉండే అభ్యర్థులు వారు ఈసారి 95 వరకు కట్ ఆఫ్ చూడవచ్చండి. వీరికి ఎక్కువగా కట్ ఆఫ్ మనకు తక్కువకు వచ్చింది కాబట్టి వీరికి 95% వరకు మనము ఈసారి కట్ ఆఫ్ అనేది చూడగలం. భీమవరంలో యూఆర్లో 99.3, ఎస్సీలో కూడా 99.3, ఎస్టీలో 100, ఓబీసీలో 99.3, ఈడబ్ల్యూఎస్లో 97.6 వరకు కట్ ఆఫ్ ఉందండి. నెక్స్ట్ చిత్తూరు చూసుకున్నట్లయితే యూఆర్ కేటగిరీలో 99.6 ఉంది. ఎస్సీలో 100, ఎస్టీలో 100, ఓబీసీలో 100, ఈడబ్ల్యూఎస్లో 98.5. ఎస్సీ ఎస్టీలో 100 ఉండి యూఆర్లో 99.6 ఎందుకుంది అంటే ఇక్కడ ఎస్టీ కేటగిరీలో వాళ్ళు అప్లై చేసి వాళ్ళు ఫస్ట్ సెకండ్ ఆప్షన్స్లోనే ఎస్సీ కేటగిరీలో అప్లై చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు 100లో వచ్చేసింది. అదే యూఆర్ కేటగిరీలో చూసుకున్నట్లయితే వాళ్ళు అంటే చేసిన అభ్యర్థులు ఫస్ట్ యూఆర్ కేటగిరీ సెలెక్ట్ చేస్తే యూఆర్ కేటగిరీలో 100% వాళ్ళు లేకపోయడం వల్ల నెక్స్ట్ 99.6 వరకు వెళ్ళిందని అర్థం. ఇది అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈడబ్ల్యూఎస్ చిత్తూరు 98.5 వరకు వచ్చింది. నెక్స్ట్ ఏలూరు చూసుకున్నట్లయితే అంతా 100 ఉంది. ఈడబ్ల్యూఎస్లో మాత్రం 99.3 వరకు కట్ ఆఫ్ వచ్చింది. గుడివాడలో కూడా అన్ని 100సేనండి. ఇక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ కోటాలో 99.3 వరకు వచ్చింది. నెక్స్ట్ గూడూరు చూసుకున్నట్లయితే ఎస్సీ కోటాలో 99 వరకు కట్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ ఓబీసీలో కూడా 99.8 వరకు కట్ ఆఫ్ వచ్చింది. నెక్స్ట్ కాకినాడలో ఎస్టీ కేటగిరీలో 97.3 వరకు కట్ ఆఫ్ వచ్చిందండి. మిగిలినవన్నీ 100% వరకు ఉన్నాయండి. ఇవి నేను ప్రీవియస్ లిస్టులన్నీ నేను అనాలిసిస్ చేసిన తర్వాతే ఇలా చేస్తున్నాను. ఏదైనా 1-2 ఏదైనా తప్పులు ఉండొచ్చేమో మేబీ. నేను కరెక్ట్గా చేశాను అనుకుంటున్నానండి. మీరు కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి మీ దగ్గర లిస్టులు ఉంటే. నెక్స్ట్ మచిలీపట్నం ఎస్టీ కేటగిరీలో 96.1 వరకు కట్ ఆఫ్ వచ్చిందండి. కర్నూలు చూసుకున్నట్లయితే పీడబ్ల్యూడి కోటాలో 91.3 వచ్చిందండి. పార్వతీపురం చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్లో 99.3 వరకు కట్ ఆఫ్ వచ్చిందండి. తాడేపల్లిగూడెంలో ఓబీసీ కట్ ఆఫ్ 99.1 వరకు ఉందండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో 98.3 వరకు ఉంది. నెక్స్ట్ తెనాలిలో ఈడబ్ల్యూఎస్ కోటాలో 99.6 వరకు ఉంది. పీడబ్ల్యూడి కోటాలో కూడా 92.1% వరకు ఉంది. ఇంకా మిగతా అన్ని డివిజన్స్లో కూడా అన్ని కేటగిరీలలో 100% ఉందండి. ఇవి ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో కాస్త తగ్గే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనకు పోస్టులు ఎక్కువ ఉన్నాయి. కరోనా పాస్ వాళ్ళు చాలామంది వెళ్ళారు. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఈ ఫస్ట్ లిస్ట్లో మీ పేరు రాకపోతే ఖచ్చితంగా నిరుత్సాహపడవద్దు. ఎందుకంటే అప్లికేషన్లో కానీ వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కానీ చాలామంది అయితే రిజెక్ట్ అవుతారు. కంపల్సరీ అవుతారండి. నేను
నా ఎక్స్పెక్టేషన్స్ 5 to 7 లిస్టులు ఖచ్చితంగా విడుదలవుతాయి. మనకు ఎప్పుడు విడుదల చేసినా మినిమం 5 లిస్టులు అయితే ఖచ్చితంగా ఓపెన్ అవుతాయి, ఖచ్చితంగా విడుదలవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థులు నిరుత్సాహపడవద్దు. ఫస్ట్ మెరిట్ లిస్టులో రాకపోయినంత మాత్రాన ఖచ్చితంగా మీకు తర్వాత లిస్టులలో వస్తుందని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ డివిజన్స్ ఇప్పుడు నేను కట్ ఆఫ్ చెప్పిన డివిజన్స్ వారీగా మీకు దగ్గరలో ఏదైనా డివిజన్ మీకు మీ కేటగిరీలో అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ఆ డివిజన్కి మీరు అప్లై చేసేలా చూసుకోండి. నెక్స్ట్ కరెక్షన్లో కూడా మీరు మోడిఫై చేయించుకొని డివిజను ప్లస్ మీరు బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ కేటగిరీ అంటే వాటి బెనిఫిట్స్ నేను వాటి ఇబ్బందులు ప్రీవియస్ వీడియో చేశానండి. నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను ఆ లింక్. ప్లీజ్ మా ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి నేను మీకు రిప్లై ఇస్తాను.